ఇండియాకి ఇరాన్కి ఏం సంబంధం ఉంది సార్? ఒకప్పుడు ఇరాన్ మన దేశంలో భాగమేనయ్యా. అది అఖండ భారతంలో దాన్ని పర్షియా అంటారు. మన హైదరాబాద్ లో చాలా మటుకు ఆ లాంగ్వేజ్ కూడా మాట్లాడతారు అని వాళ్ళ పదాలు మనం వాడడం కాదు, మన పదాలు వాళ్ళు వాడారు. గాడ్సే గాంధీని చెప్పడానికి ఎగ్జాక్ట్ రీజన్ ఏమంటుంది? నువ్వు గాడ్సే విలన్ అంటే విలను, గాడ్సే హీరో అంటే హీరో. వీళ్ళని జైళ్లలో వేస్తే, ఎవరిని నెహ్రూని కానీ గాంధీ గారిని కానీ జైళ్లలో వేస్తే టెన్నిస్ కోర్టు ఉంది. లేకపోతే జైల్లో కూర్చోనే కదా ఇందిరా ప్రియదర్శినికి లేఖలు రాసింది. దేశ ద్రోహులు సార్. ఆడవాళ్ళని ఎంత భయంకరంగా హింసిస్తారో. నీకు వెంట్రుకలు కనిపిస్తే చంపేస్తారా? వెంట్రుకలు కనిపిస్తే కొరడాలతో కొడతారా? నాన్ వైలెన్స్ వల్ల బ్రిటిష్ మీద ప్రెషర్ పడింది, దాని వల్లనే ఇండిపెండెన్స్ వచ్చింది అని అదొకటి. నాన్ వైలెన్స్ అని చెప్పేటటువంటి నీతులు చెప్పే గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళు ఖలీఫా పాలనని రద్దు చేశారు. ఎంతమంది హిందువుల్ని ఓచకోత కోశారు. వీళ్లకు ఏదో ఒక కాజ్ కావాలా, హిందువుల్ని దోచుకోవాలా, చంపాలా. ఖచ్చితంగా పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమే. లేకపోతే ఏమన్నా గాంధీ మీద ప్రేమ సార్ వీళ్ళకి? ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ మదన్ గుప్తా గారు. అండ్ దిస్ ఎపిసోడ్ గోనా బి అ వెరీ ఇంట్రెస్టింగ్. ప్రస్తుతం మన వరల్డ్ లో జరిగే ఈ యుద్ధాల గురించి చాలా మందికి చాలా ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఇరాన్ ని ఫస్ట్ కంప్లీట్ గా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే మనం కొంచెం హిస్టరీలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఏషియన్ టైమ్స్ లో ఇరాన్ ని పర్షియా అని పిలిచేవారు. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సివిలైజేషన్ ఇన్ హిస్టరీ ఇన్ ద వరల్డ్. కానీ మన కన్వర్జేషన్ అక్కడే ఆగలేదు. పర్షియా హిస్టరీ మాట్లాడుతూనే మా కన్వర్జేషన్ మన ఇండియన్ హిస్టరీ వరకు వెళ్ళిపోయింది. ఎస్పెషల్లీ గాంధీకి మరియు నెహ్రూకి అయిన పొలిటికల్ డిస్కషన్స్ కానీ, డిబేట్స్ కానీ, కాన్ఫ్లిక్ట్స్ కానీ, మన కీ డెసిషన్స్, మన ఇండిపెండెన్స్ రావడానికి అలాంటి డిస్కషన్స్ అన్ని ఈ పాడ్కాస్ట్లో డీటెయిల్గా డిస్కషన్ చేశాము. అండ్ చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, గాడ్సే గాంధీని ఎందుకు చంపారు? ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ చాలా మందిలో ఉంటుంది. ఎన్నిసార్లు విన్నా దీనికి క్లియర్ ఆన్సర్ లేదు. ఈ పాడ్కాస్ట్లో క్లియర్గా మేము డిస్కస్ చేశాము. ఈ పాడ్కాస్ట్ మీరు అస్సలు మిస్ కాకండి. హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్ అగైన్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ సార్. మనకి లైక్ ఇండియాకి ఇరాన్కి ఏం సంబంధం ఉంది సార్? ఒకప్పుడు ఇరాన్ మన దేశంలో భాగమేనయ్యా. అది ఇరాన్ అఖండ భారతంలో దాన్ని పర్షియా అంటారు. ఇంకొక విచిత్రమైన విషయం చెప్తాను నేను. అక్కడి నుంచే భారతదేశానికి వచ్చారని ఒక టాక్ కాదు, ఒక సిద్ధాంతాన్ని సృష్టించారు. ఆర్యన్ ఇన్వేషన్ థియరీ. ఇరాన్ నుంచి వచ్చారు కాబట్టి ఆర్యన్స్. అర్థమైందా మీకు? అర్థమైంది. అంటే ఇంకొక విచిత్రమైన విషయం చెప్తానండి. ఈ ఆర్యన్ థియరీ వాళ్ళకి ఎట్లా అంటే ఒక విధ్వంసానికి నాందివాచకము. హిట్లర్ తనని తాను ఆర్యన్ రేస్ గా భావిస్తాడు. దోలు తీసేసాడు వీళ్ళకి. ఆర్యన్ ఇన్వేషన్ థియరీని చేసిన వాళ్ళని. మన హైదరాబాద్ లో చాలా మటుకు ఆ లాంగ్వేజ్ కూడా మాట్లాడతారు అని నీకు ఒక్క విషయం గుర్తుపెట్టుకోయా, ప్రపంచంలో నీకు ఎక్కడికో పోతున్నావు, ఇంగ్లీష్ లో ఎన్ని పదాలు సంస్కృత పదాలు ఉన్నాయో తెలుసా నీకు? గ్రీక్ నుంచి వెళ్ళిని, లాటిన్ గ్రీక్ నుంచి, లాటిన్ భాష నుంచి వెళ్ళినాయి ఇంగ్లీష్లోకి. ఎక్కువ పదాలు లాటిన్ నుంచే కదా తీసుకున్నారు. అవును. డోర్ సంస్కృతంలో ద్వార, ఫాదర్ పితర్, మదర్ మాతృ, బ్రదర్ భ్రాతృ. సంస్కృత వర్డ్స్. సో ఇట్లా పర్షియన్ సంస్కృతి ఈనాటికి ఇంకా కొన్ని జాతులు ఉన్నాయి పర్షియాలో, ఇరాన్లో. వాళ్ళు వాళ్ళ ఆచార వ్యవహారాలన్నీ కూడా మన భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు ఉంటాయి. భాషలో కూడా చాలా పదాలు మన పదాలే ఉంటాయి. వాళ్ళ పదాలు మనం వాడడం కాదు, మన పదాలు వాళ్ళు వాడారు. సో ఇట్లా మనం నువ్వు వెతుకుతూ కానీ వెళ్తే ప్రపంచం మొత్తం
భాషలన్నిటికీ మాతృభాష సంస్కృతం అనేది అర్థం అవుతుంది. సంస్కృతంలో ఇవన్నీ వచ్చాయి, అన్ని లాంగ్వేజెస్ వచ్చాయి. దేవభాష కదయ్యా అది. అవును. దాన్ని అనేదే దేవభాష. సార్ ఇది ఇప్పుడు మన మీదే ఐ మీన్ అప్పట్లో పాకిస్తాన్ ఐ మీన్ ముస్లిం కంట్రీస్ వచ్చి మన ఆక్యుపై చేసింది, ఇన్వేషన్ చేసింది ఇండియాని. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ చేసుకుంటే, ఇప్పుడు గ్లోబల్ వార్ సిచ్యువేషన్ చేసుకుంటే, ఐ మీన్ రీసెంట్ గా వార్ అవుతుంది కదా ఇజ్రాయెల్ ఇరాన్ కి అండ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కి, ఇవన్నీ ముస్లిం కంట్రీస్. ఆ ముస్లిం కంట్రీస్ నుండే వార్ ఎందుకు అవుతారు? ఆ ముస్లిం కంట్రీస్ ఎందుకు టెర్రరిస్ట్ లా ఉంటారు? ఐ మీన్ మెజారిటీ ఆఫ్ మైండ్ సెట్ ఎట్ట బిల్డ్ అవుతుంది? చిన్నప్పటి నుండి వాళ్ళకి చెప్పే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అవును. దీంట్లో అనేక తెగలు ఉన్నాయి. ఇది ఇస్లాంలో 63 ఫిర్కాలు ఉన్నాయి. 63 మేజర్గా ఉండే ఒక 3-4 ఉంటాయి. ఏది షియా, సున్నీ, అవును, అహ్మదియా, ఇట్లా ఒక 3-4 ఉంటాయి. మెయిన్గా ఈ షియాలకి సున్నీలకి అసలు పడదు. ఓకే, సున్నీలకి అసలు పడదు. వీళ్ళు ఒకరినొకరు ఎప్పుడు నరుక్కుంటూనే ఉంటారు. ముందు వీళ్ళు ఏం చేస్తారా అంటే అవతలి అంటే వీళ్ళ మతం కాని వాళ్ళని చంపడం మొదలు పెడతారు. వాళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళు కొట్టుకోవడం మొదలు పెడతారు. వాళ్ళే కొట్టుకుంటారు. ఇస్లాం పతనానికి ఇది నాంది వాచకం. ఇజ్రాయెల్ ఇరాన్ వార్. ఇరాన్ వాడికి ఏం అవసరమా? ఇప్పుడు ఇజ్రాయెల్ వాడు వాడిని కొడుతున్నాడు, నువ్వు ఎవరితో పోరాడాలా? ఇజ్రాయెల్ వాడితో పోరాడాలా? సౌదీ అరేబియా మీద, యుఏ మీద, తక్కిన అన్ని కంట్రీస్ మీద బాంబులు వేయాల్సిన అవసరం ఏంది? ట్రూ. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అక్కడ యుఎస్ బేస్ ఉంది, మళ్ళీ మమ్మల్ని అక్కడ నుండి అటాక్ చేస్తారని. ఇప్పుడు నిజమే. ఇప్పుడు అటాక్ చేస్తే అటాక్ చేశాడో లేదో తెలియదు. ముందే చెప్పాడు ఖొమైనీ, ఏది మీ కంట్రీస్ని ఉపయోగించుకొని మా మీద అటాక్ చేస్తే మేము మీ మీద అటాక్ చేస్తామని. కానీ అటాక్ చేశారా? డిక్లేర్ అయిందా? మరి వీడి మీద బాంబులు పడంగానే వాళ్ళ మీద బాంబులు వేస్తే ఎక్కడ ఇది? ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మెయిన్ ఇవి 2. ఒకటి సున్నీలు, 2 షియాలు. మీరు ఈవెన్ పాకిస్తాన్లో వాళ్ళే కొట్టుకునేది. ఏమండి, పాకిస్తాన్ వాడు వచ్చి ఇక్కడ బాంబులు వేస్తాడు భారతదేశంలో, కానీ పాకిస్తాన్లో ఎవడు బాంబులు వేస్తున్నాడండి? అవునా కాదా? సో ఇక్కడ వాళ్ళు అంతమైపోయేదాకా ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. బికాస్ ఆఫ్ దేర్ మైండ్ సెట్. వాళ్ళంతమైన కానీ ప్రజలు ఉంటారు చూడండి సార్, సివిలియన్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు యూఏలో చాలా మందికి ఎఫెక్ట్ అయ్యింది. 3-4 మెంబర్స్ చనిపోయారు అక్కడ బాంబ్ పడి. దానివల్ల వేరే వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు కదా. ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు? ఎవ్రీవన్ సార్, యూ మీ యాజ్ వెల్. ఇప్పుడు అక్కడ యుద్ధం వల్ల మనకు పెట్రోల్ రేట్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుద్ది? బికాస్ నువ్వేం పెట్రోల్ అక్కడి నుంచి తెచ్చుకోవడం అక్కడ నుండి వస్తుంది. లేదు అక్కడి నుంచి వచ్చేది చాలా తక్కువ పర్సెంట్. 30% ఆఫ్ చాలా ద మేజర్ ఇరాన్ పెట్రోల్ అంతా కొంటున్నది చైనా. ఇరాన్ పెట్రోల్ సార్ నేను అనేది సౌదీ అరేబియా నుండి వచ్చే అది లేకుంటుంది సార్, అక్కడ వాళ్ళు ఆపేశారు. దాని వల్ల ఏమవుతుందంటే ఇండియాకు వచ్చేది ఆల్మోస్ట్ చైనాకు పోయేది, వరల్డ్ మొత్తం పోయేది. ఇండియా ఎంత జాగ్రత్తగా ఉంది అని అంటే 3 months వరకు పెట్రోల్ ధరలు పెరగకుండా పెట్రోల్ నిల్వల్ని మన వాళ్ళు చేసి పెట్టారు. కాబట్టి నువ్వు పెట్రోల్ ధరలు పెరుగుతాయని అనుకోకండి. ఈ 3 months లోపల ఏదో ఒక సొల్యూషన్ రాకపోదు. యాక్చువల్గా అక్కడ రెజిమ్ చేంజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ రెజిమ్ చేంజ్ అయిందంటే ఆగిపోతాయి. అంతకుముందు రాచరిక పాలన ఉండేది. రాచరిక పాలన ఉన్నప్పుడు ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు లేవు అక్కడ. ఆడవాళ్ళని ఎంత ఎంత భయంకరంగా హింసిస్తారో
ఇదిలో పెడతారు, చూసారు కదా మీరు. అదే వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్. అది రూల్స్ సార్, ఏది రూల్స్ సార్? నీకు వెంట్రుకలు కనిపిస్తే చంపేస్తారా? వెంట్రుకలు కనిపిస్తే కొరడాలతో కొడతారా? ఇక్కడ అదే కదా, ఆఫ్ఘనిస్తాన్లో కూడా. ఆఫ్ఘనిస్తాన్లో కూడా అదే పరిస్థితి. అవి ప్రాణాలు కాదా? వాళ్ళు మనుషులు కాదా? మానవత్వం ఎక్కడుందండి? ఇంత ఇంత భయంకరంగా. ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కర్మ ఎవరిని వదలదు. ఇప్పుడు కొమాయిని ఎటువంటి చావు చనిపోయాడు? ఎందుకు వచ్చింది అతనికి అంత భయంకరమైన చావు? చేసిన కర్మ. ఈ సిద్ధాంతం వాళ్ళకి లేకపోవచ్చు. ఇస్లాంలో కర్మ సిద్ధాంతం లేదు, కానీ నువ్వు సమాధానం చెప్పగలవు ఒక హిందువుగా. ఎందుకనంటే వాడి కర్మ. అక్కడ ఎక్కడనో చనిపోతే మన ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్ లో, హైదరాబాద్ లో ఎలా ప్రొటెస్ట్ జరుగుతున్నాయి అంటే, అక్కడ మా వాళ్ళు చనిపోయారు, ఇరాన్ అనేది మా భూమి, మాకు ఇండియా కాదు. అరే వీళ్ళకి దేశభక్తి ఎక్కడ ఉందా? వీళ్ళు మా భూమి అంటున్నారు కదా వీళ్ళు. మేము చందాలు వేసుకొని టికెట్లు ఇస్తాం, అందరిని ఇరాన్కు పొమ్మండి. మేము చందాలు వేసుకొని టికెట్లు ఇస్తాం, ఎవడెవడు ఇరాన్కు పోతాడో, కానీ ఒక్కడు కూడా ఉండకూడదు. ఇరాన్ని సమర్థించే వాళ్ళు ఒక్కడు కూడా ఉండకూడదు. పోండి, మీకు డబ్బు, మేము మీకు ఫ్లైట్లు కావాలన్నా ఏర్పాటు చేస్తాం, అన్నీ ఏర్పాటు చేస్తాం. మా దేశం అనుకుంటే ఇక్కడ ఎందుకు ఉండడం, మమ్మల్ని చంపడం ఎందుకు? అంతే. వీళ్ళకి ఇది కొత్త కాదు, ఇది మొదలు కాదు. మీకు స్వాతంత్రానికి ముందు నుంచి వీళ్ళ ఇదే. మీకు బ్రిటిష్ వాళ్ళు ఖలీఫా పాలనని రద్దు చేశారు. మీకు ఆ చరిత్ర విన్నారా? ఖలీఫా పాలనను రద్దు చేస్తే ప్రపంచంలో ఏ ఇస్లాం కంట్రీ ఎదిగాల. ఇక్కడుండే వాళ్ళు మా రాజుని తొలగించారు, మా ఓం నమ శివాయ. ఏంటయా ఇక్కడ తింటా ఎవడో పాట పాడడం. నేను ఏదో సేయింగ్ చూసాను సార్. ఇప్పుడు వీళ్ళకి ఒక అరాచకం చేయడానికి ఏదో ఒక అది కావాలా. అప్పుడు ఎంత 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 పెద్ద అరాచకం జరిగింది. ఇది టర్కీ క్యాలిఫేట్ అంటారు దాన్ని. క్యాలిఫేట్ రద్దు చేసినప్పుడు ఇక్కడ ఖిలాఫత్ ఉద్యమం నడిపారు. ఇక్కడ నుండి హైదరాబాద్ నుంచి కాదు, భారతదేశంలో ఖిలాఫత్ అనే ఉద్యమం వచ్చింది. ఎంతమంది ఊచకోత కోయబడ్డారో కేరళలో. మోప్లా అంటారు దాన్ని. దీని రియాక్షన్ అది. ఇది ఈ ఖిలాఫత్ ఉద్యమం రియాక్షను మోప్లా. మీకు గూగుల్లో ఆ హిస్టరీ దొరుకుతుంది, చూడండి. హిస్టరీ బుక్స్ చదవండి. ఎంతమంది హిందువుల్ని ఊచకోత కోసారు. వీళ్లకు ఏదో ఒక కాజ్ కావాలా, హిందువుల్ని దోచుకోవాలా, చంపాలా. ఇక్కడ డైరెక్ట్ యాక్షన్ డే బెంగాల్లో డైరెక్ట్ యాక్షన్ డే జరిగింది తెలుసా? కొన్ని వేల మంది హిందువుల్ని చంపారు. రీసెంట్ గా కూడా సార్, లాస్ట్ మీకు ఇంకొక అసలు కాశ్మీర్లో ఒక మసీద్ ఉంది. దాంట్లో మన ఈయన మహమ్మద్ ప్రవక్త గారి వెంట్రుక ఉంది. దాన్ని హజరత్ బాల్ మసీద్ అంటారు. తన బాల్ ఉంది కాబట్టి హజరత్ బాల్ అంటే వెంట్రుక. హజరత్ బాల్ మసీద్ అంటారు. ఆ వెంట్రుక మాయమైంది. అంటే అదేదో పెట్టెలో పెట్టుంటారు కదా, పెట్టె మాయమైంది. పెట్టె మాయమైతే హిందువుల ఇళ్ళు తగలబెట్టారు. మొత్తం దేశవ్యాప్తంగా గందరగోళం జరిగింది. నెహ్రూ దాని మీద ఒక ఈ సిఐఏ ఏదో సిఐడిలుగా ఉంటారు కదా, వాళ్ళని నియమించి నెహ్రూ టైంలో జరిగింది ఇది. ఓకే.
దాని మీద ఇది చేస్తే ఎంక్వైరీ చేస్తే మళ్ళీ దొరికిందని అన్నారు. దొరికింది బాది బాక్స్. అది వాడిదో కాదో తెలియదు. అది అరబ్ దేశాల నుంచి ఒక పెద్ద ఆయన వచ్చి దాన్ని తీసి ఎస్ ఇది హజరత్ బాలే అని. సార్ నాకు ఏం డౌట్ వచ్చిందంటే సార్, ఇప్పుడు జనరల్ గా ముస్లిం వాళ్ళు ఔరంగజేబ్ వీళ్ళందరూ ఉన్నప్పుడు చాలా మంది అంటే చాలా పవర్ఫుల్ అయ్యింది ముస్లిం అక్రాస్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయింది. అంత స్ట్రాంగ్ ఉన్న బ్రిటిష్ వాళ్ళు ఎట్లా వచ్చి ఆక్యుపై చేసుకున్నారు సార్ ఇండియాని? అప్పటికే వీక్ అయిపోయింది అయ్యా. నీకు కాదు అక్కడ ఏమైందంటే ఔరంగజేబు తర్వాత మరాఠా సైన్యం బాగా రైజ్ అయింది. మరాఠా సైన్యం ఢిల్లీ పీఠాన్ని వాళ్ళ హస్తగతం చేసుకున్నారు. యాక్చువల్గా వాడు జఫర్ షా వాడిని అక్కడే గద్దె మీద కూర్చోబెట్టి పాలించేది వీళ్ళు. సో అట్లా వీక్ అయింది. తర్వాత బ్రిటిషర్స్ వచ్చి ఒక్కొక్క దాన్ని వాళ్ళు ఒక్క చోట ఇచ్చేలా ఒకేసారి కాల వాళ్ళు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఆ రాజ్యాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటూ వచ్చారు. అట్లా వీక్ అయిపోయింది. డివైడ్ అండ్ రూల్ కాంకర్ అండ్ పాలసీ వాడారు. సార్ మనము ఇప్పుడు మన ఫ్రీడమ్ ఫైట్, మన ఇండిపెండెన్స్ గురించి మాట్లాడదాం సార్. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు చాలా మంది ఏమంటారు అంటే గాంధీ వల్ల మనకి ఇండిపెండెన్స్ వచ్చింది అని అంటారు. అండ్ కొంతమంది ఏం మాట్లాడతారంటే గాంధీ ఉన్న డిడ్ ఫ్రీడమ్ ఫైటింగ్ గురించి కొంచెం కొట్లాడాడు, బట్ అడ్వాంటేజ్ రైట్ టైమింగ్ వల్ల మనకి ఈ ఇండిపెండెన్స్ వచ్చింది అంటారు. లైక్ మీ దృష్టిలో గాంధీ వల్ల ఇండిపెండెన్స్ వచ్చిందా లేకపోతే ఆ టైం అడ్వాంటేజ్ ఎక్కువ వచ్చింది? ఒక్క విషయం చెప్తాను నేనండి. ఏమండి, ఇప్పుడు ఎంతమంది స్వాతంత్రం కోసం చచ్చిపోయారండి? ఉరికంబాలు ఎక్కారు కొన్ని వేలు లక్షల మంది, అండ్ కాల్పుల్లో చనిపోయారు చాలా మంది చనిపోయారు. గాంధీకి కానీ నెహ్రూకి కానీ ఒక్క లాఠీ దెబ్బ పడిందా? ఒక్క లాఠీ దెబ్బ. సరే, అది ఎందువలన అనేది తర్వాత మాట్లాడుకుందాం. అండ్ సరే, భారతదేశానికి గాంధీ వల్ల వచ్చింది. శ్రీలంకకి ఎవరి వల్ల వచ్చింది? బర్మాకి ఎవరి వల్ల వచ్చింది? బర్మాకి ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం? అండ్ ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీస్ అన్నిటికీ కరెక్ట్గా 46 నుంచి 52 వరకు మీరు చూస్తే ఈ కంట్రీస్ అన్నిటికీ ఇచ్చారు. మరి ఈ కంట్రీస్లో గాంధీ గారు లేరుగా. లాజిక్ అవునా కాదా? అవును, ఆబ్వియస్లీ. గాంధీ గారు లేనప్పుడు ఆ కంట్రీస్కి ఎందుకు ఇచ్చారు? ఈ కంట్రీకి గాంధీ గారి వల్ల ఎట్టొచ్చింది? ఇప్పుడు అండ్ ఇంకొకటి, ఎస్, పోరాటం చేశారు. ఈయనతో పాటు త్యాగాలు చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళందరి త్యాగాలని గుర్తించారా మీరు? వాళ్ళందరి త్యాగాలు స్మరించుకోవాల్సినటువంటి అవసరం భారత జాతికి లేదా? ఉంది సార్. మరి ఈయన్నే ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? ఈయననే ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? అండ్ రిచర్డ్ ఆట్లీ మనకు స్వాతంత్రం అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్, అధికార బదిలీ పత్రం మీద సంతకం చేసినటువంటి ఇంగ్లాండ్ ప్రధాని రిచర్డ్ ఆట్లీ. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే బికాస్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ అని. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, నేను కాదు ఇస్తుంది ఇది, సుభాష్ చంద్రబోస్. అండ్ వాట్ అబౌట్ గాంధీ అంటే వాట్ ఈస్ హిజ్ కాంట్రిబ్యూషన్ అంటే ఇట్ ఈస్ వెరీ మినిమల్ అన్నాడు. సరే, బ్రిటిష్ వాడేమైనా మాట్లాడవచ్చు, వాడిది మనం ఎందుకు కన్సిడర్ చేయడం? మనం లాజికల్గా ఆలోచిస్తే ఎంతమంది స్వతంత్ర సమర వీరులు
తమ ప్రాణాలను ఒడ్డారు, ఉమ్, తమ ధనాన్ని ఒడ్డారు, మానాన్ని ఒడ్డారు, ప్రాణాలని వదిలారు, ఆస్తుల్ని పోగొట్టుకున్నారు. వాళ్ళందరి త్యాగాలు అవును సార్. వృధాయేనా? అండ్ చాలా మటుకు నేను ఏమన్నా అంటే సార్, నాన్ వైలెన్స్ వల్ల బ్రిటిష్ మీద ప్రెషర్ పడింది, దాని వల్లనే ఇండిపెండెన్స్ వచ్చింది అని అదొకటి. ఇంకో నాన్ వైలెన్స్ ఇట్స్ ఎ బుల్షిట్. ఏమండి నాన్ వైలెన్స్? ఇప్పుడు రాక్షసుడి దగ్గరికి పోయి నాన్ వైలెన్స్ అంటే తిని ఊరుకుంటాడు. అవును సార్. వాడి దగ్గర నాన్ వైలెన్స్ ఏందండి బాబు? ఉమ్, సరే, నాన్ వైలెన్స్ వల్ల నాన్ వైలెన్స్ అని చెప్పేటటువంటి నీతులు చెప్పే గాంధీ గారు మన వరల్డ్ వార్ అప్పుడు భారతీయులకు పిలిపించాడు ఉమ్, సైన్యంలో చేరమని. అవును. మరి అదేంటది? నాన్ వైలెన్స్ కదా. అంటే సైన్యంలో ఏమన్నా పోయి మాలిష్ చేస్తారా ఏంది? సైన్యంలో మాలిష్ చేస్తారా? సైన్యంలో చావడం చంపడమే కదా జరుగుద్ది, అది వైలెన్స్ కాదా? అవును సార్, వైలెన్స్. అండ్ ఎక్కడ వైలెన్స్ జరిగినా, ఇతరులు వైలెన్స్ చేసినా, ఐ మీన్ వీరు మాట్లాడే మాట ఏంది తెలుసా? మీరు శాంతియుతంగా ఉండండి. హిందువులకు ఈయనిచ్చే ఇది. మోప్లా సంఘటనలో కూడా అదే జరిగింది. ఇక్కడ అదే డైరెక్ట్ యాక్షన్ డే రోజు కూడా అదే జరిగింది. ఇంకా ఎక్కడ నాన్ వైలెన్స్ అనేది ఒక వీళ్ళు చూపించినటువంటి ఒక అంటే ప్రచార సాధనం. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా రివోల్ట్ కాకుండా హిందువులు వాళ్ళ నోళ్లు కట్టేయడానికి వేసినటువంటి ఒక అస్త్రం నాన్ వైలెన్స్. అండ్ పార్టీషన్ ఇది కూడా విన్నాను సార్, పార్టీషన్ జరగడానికి కూడా మెయిన్ రీజన్ గాంధీ అని విన్నాను సార్. గాంధీ అంటే నేను ఒప్పుకోను, దానికి నెహ్రూ మాత్రం 100% కారణం. 100% కారణం. గాంధీ నోరు మూసుకున్నాడు అంతే తప్ప గాంధీ పార్టీషన్కి గాంధీ వల్ల జరిగిందంటే నేను అంటే నా స్టడీ దానికి ఇది చేయట్లే. ఓకే. పార్టీషన్కి మెయిన్ రీజన్ నెహ్రూ. దాని మీద ఒక పుస్తకం కూడా వచ్చింది. నేను మీకు ఇంకొక ఎపిసోడ్లో ఈ నెహ్రూ గాంధీల ఫ్యామిలీల గురించి వచ్చిన పుస్తకాలు ఏవేవి ఉన్నాయి, వాళ్ళు ఏమేమి ఆ పుస్తకాల్లో ఏమేమి రాశారు, ఆ లిస్ట్ అంతా ఇస్తా మీకు. మొన్న ఆయన పార్లమెంట్లో కూడా ఆ పుస్తకాల లిస్ట్ చెప్పాడు ఒక బీజేపీ ఎంపీ. అదే సార్, అది కూడా ఒక డౌట్ ఉండే నేను మిమ్మల్ని అడిగాను, అసలు ఫ్యామిలీ ఎట్లా నడుస్తుంది, గాంధీ అనే పేరుతో ఎట్లా నడుస్తుంది ఇంకా అని. సార్ ఫిరోజ్ ఖాన్ ఎవరు సార్? ముస్లిం. వాళ్ళకి ఇంటి పేరు గాంధీని మార్చి గాంధీగా వీళ్ళు పెట్టుకున్నారు. ఆయన ముస్లిము. ఆయన చేసుకున్నది ఇందిరాగాంధీని. అయ్యా మీరు చెప్పండి నాకు, ఒక ముస్లిం భర్త హిందూ భార్య ముస్లిం సమాజం ఒప్పుకుంటుందా? ముస్లిం సమాజం ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు. ముస్లిం సమాజం ఒప్పుకోదు. లేదు, ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయి ముస్లిం వివాహాలు ఒప్పుకోవు. ముస్లిం అయితేనే అబ్బాయి ముస్లిం అయ్యి అమ్మాయి అదర్ ఇది అయితే ముస్లింగా కన్వర్ట్ చేసి తర్వాత పెళ్లి చేస్తారు. కన్వర్షన్. ఓకే. సో ఇప్పుడు
ఆ, ఇందిరాగాంధీ ఎవరు సార్? ముస్లిం అవుతుంది. అవుతుంది. ఫిరోజ్ ఖాన్ గాంధీకి పుట్టినవాడు ఏమవుతాడు సార్? ముస్లిం అవుతాడు. ఒక ముస్లింకి, ఒక క్రిస్టియన్కి, ఎవరు? సోనియమ్మ. వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాళ్ళు ఏమవుతారు సార్? ముస్లిం అవుతారు. ఎండ్ ఆఫ్ ద డే భారద్వాజస గోత్రము. కోటు పైన జంజం వేసుకొని తిరుగుతాం మనం. ఇది నాటకం అంటే. ఇవన్నీ ఎందుకు సార్? మళ్ళీ అంటే ధైర్యంగా చెప్పుకొని ఉండొచ్చు. ఎవరు సార్? వాళ్ళ ఫ్యామిలీ. గాంధీ అని పెట్టుకోవడం ఎందుకు? గాంధీయే పెట్టుకోవచ్చు కదా. ఇట్స్ పొలిటికల్ అడ్వాంటేజ్ అంటారా? లేక ఓట్లు? ఖచ్చితంగా 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 పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమే. లేకపోతే ఏమన్నా గాంధీ మీద ప్రేమేనా సార్ వీళ్ళకి? గాంధీ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేవాళ్ళు. సో మీరు ఒక 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 యాక్ట్ జరిగింది అని అంటే, పొలిటికల్ యాక్ట్, దాని వెనక ఖచ్చితమైనటువంటి పాలిటిక్స్ ఉంటాయి. ఒక యాక్ట్ జరిగితే పొలిటీషియన్స్లో ఖచ్చితమైన పొలిటికల్ బెనిఫిట్స్ కోసమే చేస్తారు. అట్లా కాదు. ఒక చిన్న విషయం మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. మీ ఇంటి పేరేంటి? భవానీ సార్. భవానీ. నీ ఇంటి పేరు మార్చుకుంటే నిన్ను ఈ స్టేట్కి సీఎం అని చేస్తా అన్నాను అనుకోండి, ఊరికే. ఏదో డమాని అని మార్చుకుంటే నేను ఈ స్టేట్కి సీఎం అని చేస్తా అంటే, నువ్వు మార్చుకోకపోవచ్చు కానీ చేసుకుంటా సార్. నేను సీఎం అవుతా. సీఎం పేరు తర్వాత మళ్ళీ పెట్టుకుంటా అని. సీఎం అయితే ముందు సీఎం అవుతావు కదా, అంతే అయితే సార్. సో ఇక ఆన్సర్ వచ్చేసింది. ఇంక నేను దానికి మళ్ళా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమల్లా. ఆబ్వియస్లీ సార్, ఎవరైనా చేస్తారు సార్. అంతా నీకు అలాంటి ఆఫర్ ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు. ఇప్పుడు అదే ఆఫరు వాళ్ళకి. ఆఫ్టర్ ఆల్ నువ్వు సీఎం పదవికే రెడీ అయితే వాడు పిఎం పదవి. ఆబ్వియస్లీ కరెక్ట్. నేను ఇంత ఫ్రీడమ్ ఫైటింగ్ చూసాను సార్. ఇలాంటి భగత్ సింగ్ ఉన్నారు. భగత్ సింగ్ లాంటివి యాక్చువల్ ఫ్రీడమ్ ఫైటర్ని మనకు తక్కువ క్రెడిట్ ఇస్తామేమో అని అనిపిస్తుంది సార్. అంటే బుక్ అసలు ఎక్కడ క్రెడిట్ ఇచ్చామో? మీరు తక్కువ అని మళ్ళా దానికి పారామీటర్ పెడుతున్నారు. ఎక్కడ క్రెడిట్ ఇచ్చాం? రాజ్గురు, సుఖదేవ్, ఎంతమంది ఉన్నారు? కొన్ని వందల మంది ఉన్నారు. పైగా కాలాపాని శిక్షణ అనుభవించిన ఈయన సావర్కర్ని ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అసలు ఎవరి పేర్లు లేవు జనరల్ బయట సార్. వీళ్ళని జైళ్ళల్లో వేస్తే ఎవరిని, నెహ్రూని కానీ గాంధీ గారిని కానీ జైళ్ళల్లో వేస్తే వాళ్ళకి టెన్నిస్ కోర్ట్ ఉండేది. అండ్ వాళ్ళకి అసిస్టెంట్స్ ఉండేవాళ్ళు. జైలు ఒక రాజభవనం ఉండేది. అండ్ వాళ్ళు జీవిత కథలు రాసుకోవడానికి పేనాలు, పుస్తకాలు, చదువుకోవడానికి పుస్తకాలు అన్నీ సప్లై అయ్యాయి. లేకపోతే జైల్లో కూర్చొనే కదా ఇందిరా ప్రియదర్శినికి లేఖలు రాసింది వారు. నెహ్రూ గారు లేఖలు రాసిన ఇది జైల్లో కూర్చొని. కాలాపాని శిక్ష ఎటువంటి శిక్ష? సంవత్సరం రోజులు అన్నదమ్ములు ఒకటే జైల్లో ఉంటే వాళ్ళిద్దరికీ అన్నదమ్ములు జైల్లో ఉన్నారన్న సంగతి తెలియదు. సావర్కర్ సోదరులు వాళ్ళని గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత, కనీస నైతిక అర్హత వీళ్ళకుందా అంటే ఆయన గురించి మాట్లాడతాడు ప్రస్తుత ఊహించుకుంటున్న పిఎం.
కాబోతానని ఊహించుకుంటున్న పిఎం దేశ ద్రోహులు సార్. నేను అన్న మాటలు కాదు ఇవి. సంవిత్ పాత్ర అన్నాడు. ఇంకోసారి చాలా మంది ఇది కూడా అంటారు, గాంధీ లేకపోతే మనకి ఇండిపెండెన్స్ డిలే అవుతుండే, ఇండిపెండెన్స్ రాకపోతుండే. ఎప్పుడో ముందే వచ్చేది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడో ముందే వచ్చేది. ఏం జరిగిందో తెలుసా? సైనిక తిరుగుబాటు జరిగింది. ఇది అక్కడ సుభాష్ చంద్రబోస్ ఆ యుద్ధం ఇది అయిపోయిన తర్వాత సుభాష్ చంద్రబోస్ మాయమైపోయాడు. మాయమైపోయిన తర్వాత ఆయన ఇది ఉంది కదా, ఇది ఆజాద్ హింద్ ఫౌజ్, ఆ సైనికులందరూ ఇండియాలోకి వచ్చేసారు. ఇక్కడ ఉండేటటువంటి సైన్యంలో ఉండే వాళ్ళని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇక్కడ ఉండే సైన్యం తిరగబడడం మొదలుపెట్టింది. దానిని కూడా గాంధీయే ఆపాడు. లేకపోతే అప్పుడే వచ్చేది మనకి. సర్దార్ పటేల్ని పంపించి ఆపించాడు ఆ తిరుగుబాటుని. వాళ్ళ మొత్తం బ్రిటిష్ సైన్యంలో మేజర్ మనోళ్లే కదా ఉన్నది. అండ్ వాళ్ళకి అధికారులు మాత్రం బ్రిటిషర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ అధికారులు ఇచ్చినటువంటి లెటర్స్ ఉన్నాయి. ఇది వైస్రాయ్కి పంపించిన లెటర్స్ ఉన్నాయి. మనము ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోకపోతే ఒక్క బ్రిటిషర్ కూడా భారతదేశం దాటలేడు. కాబట్టి ఈ సమయానికి ఇక్కడ నుంచి ఫలానా పోర్ట్కి మీ ఫ్యామిలీస్ అన్నిటినీ చేర్చండి అని బ్రిటిష్ సైనికాధికారులు ఇచ్చినటువంటి లెటర్స్ ఉన్నాయి. చూపించమంటారా? అప్పుడు గాంధీని రంగంలోకి దించి పటేల్ ద్వారా ఆ తిరుగుబాటును ఆపించారు. ఒక మూమెంట్ లో కూడా చూసాను సార్, ఇది అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్ పిఎం అవ్వాల్సింది, ఏదో పాలిటిక్స్ వల్ల. అది ఏదో పాలిటిక్స్ కాదు, దానికి క్లియర్ పాలిటిక్స్, అవి క్లియర్ ఇది. దిస్ ఇస్ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, మనం నిర్ణయించాము పిఎంని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈయన ఉన్నాడు ఎవరు, గాంధీ. గాంధీకి ఎవరైతే ఏమండి, నెహ్రూ అయితే ఏమి, పటేల్ అయితే ఏమి, ఇద్దరు శిష్యులే కదా. ఇద్దరు శిష్యులే, నమ్మిన బంట్లు కదా. ఇద్దరు నమ్మిన బంట్లు. మరి పటేల్ని వద్దని నెహ్రూని చేయడంలో గాంధీ యొక్క ఆలోచన ఏమిటి? గాంధీని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? బ్రిటిష్ వాళ్ళకు కావాల్సింది నల్లవాళ్లలో తెల్లవాడు కావాలి. నెహ్రూ లాంటి వాడు దానైతే మిసెస్ మౌంట్ బాటన్ ని ఎరవేసి, తెలుసా మీకు? పుస్తకం ఉందండి బాబు, లార్డ్ మౌంట్ బాటన్ భార్య నెహ్రూ. ఇంక నేనేం చెప్పాలా? ఓం నమః శివాయ. గాడ్సే గురించి మాట్లాడదాం. గాడ్సే గాంధీని చెప్పడానికి ఎగ్జాక్ట్ రీజన్ ఏమై ఉంటుంది సార్? ఎగ్జాక్ట్ రీజన్ ఏముంది దానికి? ఏమి ఎగ్జాక్ట్ రీజన్ ఒకటే, దేశభక్తి. గాడ్సేకున్న దేశం. ఎస్. ఏమంటే వాళ్ళిద్దరికి ఏమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయేమంటే? గాంధీ గారికి గాడ్సేకి ఏమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా? ఎందుకోసం చంపాడు? కాశ్మీర్ నుంచి కాందీ సిక్కులు వచ్చి ఢిల్లీ రోడ్ల మీద నానా అవస్థలు పడుతుంటే గాంధీ గారు అన్న మాట ఏందో తెలుసా? మసీదుల్లోకి వాళ్ళు వెళ్ళి తలదాచుకోవడానికి చలిలో మసీదుల్లోకి వెళ్తే, మసీదుల్లోకి మీరు వెళ్ళడానికి లేదని మాట్లాడాడు గాంధీ. ఇక్కడి నుంచి మనం వీడ్కోలు ఇచ్చి పంపిస్తుంటే అక్కడి నుంచి
మా రైళ్లలో శవాల్ని దించుకున్నాం మనం. ఎన్ని లక్షల మంది చనిపోయారో ఇప్పటికి లెక్కలేదు విభజనలో. ఇక్కడ నువ్వు శాంతి వచనాలు మాట్లాడుతున్నావు, హిందువుల్ని తిరగబడొద్దని మాట్లాడుతున్నావు, హిందువుల్ని ఏం చేయొద్దని మాట్లాడుతున్నావు. మండదు? మండుద్దా మండదా? మండుతుంది సార్. ఐ మీన్ మన వాళ్ళు నీకు ఎదురుగా కడుపు కాలుతూ ఆస్తుల్ని ప్రాణాలని పోగొట్టుకొని మిగిలినటువంటి వాళ్ళు ప్రాణాలని అరచేతిలో పట్టుకొని వచ్చి రోడ్లలో నిలబడితే వాళ్ళకు ఆశ్రయం కల్పించాల్సింది పోయి శాంతి వచనాలు మాట్లాడతానండి. అందుకు కాల్చాడు. అంటే అప్పట్లో ఎట్లా చూపెడుతుండే సార్? ఐ మీన్ తెలియనప్పుడు, ఐ మీన్ నేను చిన్న ఉన్నప్పుడు గాడ్స్ ఒక విలన్ అంటే గాంధీని చంపాడు అనే విలన్ క్యారెక్టర్లా పోర్ట్రే చేశారు. ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పినంత ప్రకారం లైక్ ఈ డిడ్ ఎగ్జాక్ట్ థింగ్. సార్ పోర్ట్రేట్ నీకు ఈ రోజు నేను మాట్లాడడానికి నాకు మైక్ ఉంది సార్. ఆ రోజు నాకు ఎక్కడుంది? ఆ రోజు నువ్వు మాట్లాడిందే మాట. నువ్వు గాడ్సే విలన్ అంటే విలను, గాడ్సే హీరో అంటే హీరో. ఈరోజు గాడ్సే ఎందుకు చంపాడు, దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏమిటి, ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మీరు గాడ్సే మరణ వాంగ్మూలం అనే ఒక చిన్న పుస్తకం ఉంది. అది నీకు ఎక్కడైనా దొరికితే, యాక్చువల్లీ కాంగ్రెస్ టైంలో బ్యాన్లో ఉండింది, ఇప్పుడు బయటకు వచ్చిందేమో తెలియదు నాకు. మీకు పంపిస్తాను, నేను నా దగ్గర కాపీ ఉంది, చూడండి. ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఇంకొక ఫ్రీడమ్ ఫైటర్ని చంపాడనంటే దాని వెనుక ఉన్నటువంటి కారణం ఏమిటి? మేబీ ఆ ఫ్రీడమ్ ఫైటర్ తప్పు చేశారు. ఆలోచించాల్సిన పని లేదా? అవును సార్, ఆబ్వియస్లీ. అండ్ ఖిలాఫత్ మూమెంట్ అప్పుడు అనేక మంది గాంధీ నెహ్రూల్ని హెచ్చరించారు. అయ్యా వాళ్ళు ఇచ్చే స్లోగన్స్ వినండి, అల్లాహు అక్బర్ అంటున్నారు, అండ్ వాళ్ళ నినాదాలు ఇవి. ఖిలాఫత్ మూమెంట్ అనే కాంగ్రెస్ ఖిలాఫత్ మూమెంట్ అని అంటే, ఖిలాఫ్ అంటే వ్యతిరేకంగా, అవును. ఖిలాఫత్ మూమెంట్ అనే పేరు ఎందుకు పెట్టారని అంటే బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా మూమెంట్ అని. కానీ క్యాలిఫేట్ని రద్దు చేసినందుకు ఉద్యమం అది. ఆ ఉద్యమం నీరు గారిపోవడంతో మోప్లా సంఘటన జరిగింది. ఈ సుభాష్ చంద్రబోస్ చూసుకుంటే, సుభాష్ చంద్రబోస్ గాంధీ కన్నా ఎక్కువ పవర్ఫుల్ అండ్ ఎక్కువ స్ట్రాటజీస్ వాడాడు అని అంటారు. అందుకే కదా బొమ్మలాగా పొగబెట్టారు ఆయన్ని. ఇప్పుడు ఆయన మీకు తెలుసో తెలీదు, గాంధీ గారు చాలా కాంగ్రెస్లో ఎప్పుడు ఏనాడు ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం లేదు కాంగ్రెస్లో. వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, అది ఓకే. గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ నిలబడ్డప్పుడు మన తెలుగువాడే ఆయన పేరేదో ఉంది, ఆయన్ని నిలబెట్టారు. ఆయన ఓటమి నా ఓటమి అన్నాడు గాంధీ నిలబడితే. ఎవరిది ఆయన పేరు కాశీనాథన్ కాశీనాథన్, ఆయన పంతులు గారు. అంటే అయినా సరే సుభాష్ చంద్రబోస్ని గెలిపించారు. ఇప్పుడు మనము బోస్ అప్రోచ్ అయిన అతని స్ట్రాటజీ వాడుంటే మనకి ఇండిపెండెన్స్ డే ఫాస్ట్ వచ్చేది, అంటే లైక్ ఫ్రీడమ్ ఫాస్ట్ వస్తుంది. ఎస్ ఆయన చాలా, మీకు ఒక్కసారి బోసన్ గురించి రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి కొన్ని, అవి చదవండి, మీకు తెలుస్తుంది. తన గురించి రాసినవి ఉన్నాయి సార్, మనం చదువుకునేటప్పుడు ఆయన గురించి ఏం లేవు సార్ బుక్లలో. ఎందుకు లేదు? మన బుక్కుల్లో మీరు మన పాఠ్య అదే పుస్తకాల గురించి మాట్లాడకండి అసలు. మేము చదువుకున్నట్టు మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఎట్టున్నాయో నాకు తెలియదు, కానీ మేము చదువుకున్న పాఠ్య పుస్తకాల్లో మా దాంట్లో కూడా ఏం లేవు సార్. మాకు అక్బర్ ద గ్రేట్, ఔరంగజేబు టోపీలు కుట్టుకొని బతికినాడు, అలా ఉంది సార్ మాకు.
ఆ బోస్ ది డెత్ మిస్టరీ కూడా ఉంది కదా సార్, అది బయటికి రానియలేరు అని అంటారు చాలా మంది. నేను నా 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 ఇది చెప్తానండి. బోస్ దాని మీద బోస్ దీని మీద మదన్ గుప్తా ఛానల్లో నేను ఒక వీడియో చేస్తున్నాను, మీరు దాంట్లో చూడండి. దాంట్లో క్లియర్గా చెప్పాను నేను. బోస్ మరణం మీద 3 కమిటీలు వేశారు. 2 కమిటీలు నిర్ధారణ చేసినాయి అక్కడ ఆయన చనిపోయాడు అని. కానీ 3వ కమిటీ ఎక్కడైతే ఈ విమాన ప్రమాదం జరిగిందో అక్కడికి వెళ్ళి అక్కడ అసలు విమాన ప్రమాదమే జరగలేదని చెప్పి డిక్లేర్ చేశారు. సో విమాన ప్రమాదమే జరగని విమాన ప్రమాదంలో బోస్ ఎట్లా చనిపోయాడు? ఎగ్జాక్ట్లీ. సో ఆ తర్వాత ఆయన ఇక్కడ భారతదేశానికి వచ్చి భారతదేశంలో గుమ్నామీ బాబాగా మన అయోధ్యలో గుప్తార్ ఘాట్ దగ్గర ఒక ఆశ్రమంలో ఉన్నాడు ఆయన. ఆయన సమాధి గుమ్నామీ బాబా అనే పేరుతోనే ఉంటుంది. ఆ తర్వాత అనుజ్ ధర్ అనే ఆయన మీద రీసెర్చ్ చేశాడు, ఆయన డెత్ మీద. గుమ్నామీ బాబా రాతని అండ్ సుభాష్ చంద్రబోస్ రాతని రెండింటినీ వరల్డ్ ఫేమస్ ఈ అంటే రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళ చేత ఐడెంటిఫై చేయిస్తే 2 ఒకరి చేతి నుంచి రాయబడింది అని వచ్చింది. సో దాన్ని బట్టి సార్ ఇంకొక చిన్న లాజికల్ ప్రశ్నతో ఇది ముగిస్తాను సార్. షూర్. ఒక లాజికల్ ప్రశ్న. జపాన్లో ఆయన అస్థికలు ఉన్నాయి అని అంటారు కదా. మరి మన మోడీ గారు ఈయనది చాలా పెద్ద విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు, ఇక్కడ రాజ్పథ్లో. చూసారు కదా. అండ్ ఎర్రకోటలో సుభాష్ చంద్రబోస్ మ్యూజియం ఒకదాన్ని ఏర్పాటు చేశాడు. ఇంత చేసిన వాడు అక్కడుండే ఆ కలశాన్ని ఎందుకు తీసుకురాలేదు? తీసుకురావచ్చు, అసలు తెస్తుండే. ఇఫ్ ఇట్స్ ఒరిజినల్ గా అది ఉంటే తీసుకొస్తుంది. ఇది లాజికల్. థ్యాంక్ యూ. ఇంకొకటి ఉంది సార్, చెప్పండి సార్. భగత్ సింగ్ అప్రోచ్ అని అన్నారు కదా, ఇప్పుడు మన గాంధీ ఏమో నాన్ వైలెన్స్ అంటారు, భగత్ సింగ్ కొంచెం అగ్రెసివ్ స్టైల్ ఆఫ్ అప్రోచ్. ఆ అప్రోచ్ కరెక్ట్ అంటారా, గాంధీ అప్రోచ్ కరెక్ట్ అంటారా? అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా చూసాను సార్, భగత్ సింగ్ కి ఎలాంటి హెల్ప్ రాలేదు అవుట్ సైడ్, గాంధీ గురించి కానీ గాంధీ దగ్గర నుంచి కానీ ఎక్కడ నుండి ఏం హెల్ప్ రాలేదు. ఉరి తీసేటప్పుడు గాంధీ ఒక మాట చెప్పుంటే అది అయిపోతుండే. లైక్ ఎందుకు చేయలేరు సార్ అలాంటి ఆప్షన్? సార్, ఇక్కడే మీకు గాంధీ మనస్తత్వం అర్థమై ఉండాలి. ఏమండి, ఒకటి ప్రాణం పోతుంది, మీరు మౌనవ్రతంలో ఉన్నారు, మీరు చెప్తే క్యాన్సిల్ చేస్తారు. చెప్పాల్సిన అవసరం కూడా లేదుగా, ఒక కాగితం మీద రాసి పంపించినా కూడా సరిపోద్దిగా. అది కూడా ఎందుకు చేయలేదు? ఇది 2 నాలుకల ధోరణి. భగత్ సింగ్ తన ప్రాణాలని లెక్క చేయకుండా తన ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు. అటువంటి వాడి ప్రాణం పోతున్నది అంటే నేను మౌనవ్రతంలో కూర్చున్నాను అని అనడం ఎంతవరకు సబబు? మౌనవ్రతం కన్నా ప్రాణం ఇంపార్టెంట్. సరే సార్, నువ్వు మౌనవ్రతం, నేను చెప్పాను కదా, లెటర్ రాసి పంపించవచ్చు కదా నిజంగా చేయాలి అనుకుంటే.
సో బ్రిటిషర్స్ చెప్పారు వారికి, ఈ విషయంలో నువ్వు జోక్యం ఇన్వాల్వ్ చేసుకో. అవ్వద్దు. ఇంకా కొన్ని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వచ్చు, కానీ ఇది సమయం కాదు. విల్ టాక్ దిస్, ఐ మీన్ మనం ఇంకో పాడ్కాస్ట్. ఎందుకనంటే అది సమయం లేక కాదు, అది మాట్లాడాల్సినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం. ఉన్నాయి దానికి తగిన ఆధారాలతోనే మాట్లాడదాం. షూర్ సార్. మనం ఉత్తినే ఏదో 4 మాటలు మాట్లాడేసి వదిలేయడం కాదు, దానికి కావాల్సిన ప్రూఫ్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ ప్రూఫ్స్తో సహా మాట్లాడదాం మనం. షూర్ సార్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఈ పాడ్కాస్ట్ డెఫినెట్ గా చాలా వైరల్ అవుతుంది అండ్ చాలా ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చింది సార్. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.